తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ ఉంటే బీఆర్ఎస్ కొంత వెనుకబడింది. ఈ క్రమంలోనే కరీంనగర్లో బీసీ కథన భేరీ సభకు ప్లాన్ చేసింది. కానీ అది ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. బీఆర్ఎస్ మీటింగ్ వెనుక భారీ స్కెచ్ ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి బీసీలను తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోందా? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని పార్టీల్లో ఇదే అంశంపై హడావిడి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని అన్ని పక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాయి. అధికార హస్తం పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇదే విధానాన్ని అందుకున్నాయి. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. బీజేపీ మాత్రం ముస్లింల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇక అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రేస్లో కొంత వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నేతలు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారే తప్ప పెద్దగా ఫీల్డ్లో కనిపించలేదు. ఇక కారుపాటి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో బీసీలకు న్యాయం చేయాలంటూ గట్టిగా నినాదిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నుంచి కవిత తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ బీసీ నినాదాన్ని బీఆర్ఎస్ కంటే ఈ ఎమ్మెల్సీనే ముందుకు తీసుకెళ్తున్నారన్న కారుపాటి నేతల్లోనే వినిపిస్తోంది. దీంతో బీసీ స్లోగన్ రేస్లో వెనకబడిపోయామన్న ఆందోళన గులాబీ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కులగణన చేసింది. బీసీ రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ను మంత్రివర్గం ఆమోదించింది, గవర్నర్కు పంపింది. అది రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరింది. దీంతో రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అన్న అంశంపై చాలా మందికి సందేహం ఉంది. ఇది రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ కావడమే ఇందుకు కారణం. అయితే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామన్న భరోసా కల్పిస్తూ అధికార కాంగ్రెస్ మాత్రం బాగా హడావిడి చేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. అయితే బీసీలకు రిజర్వేషన్లపై బీజేపీ ముందు నుంచి ఒకే వైఖరితో ఉంది. 42% రిజర్వేషన్లలో ముస్లింలను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని కమలం పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి అగ్రనేతలు తరచూ ఇది బీసీ బిల్లు కాదు, ముస్లింల బిల్లు అంటూ విమర్శిస్తున్నారు. ఎటొచ్చి బీఆర్ఎస్ఏ బాగా వెనకబడిపోయింది. అందుకే తమ సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ వేదికగా బీసీల అంశంపై పోరాడడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ తో పార్టీ నేతలు జరిపిన చర్చల తర్వాత కరీంనగర్ వేదికగా బీసీ కథన భేరీ సభను ఈ నెల 14న నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు బీసీ సంఘాల నేతలను ఆహ్వానించారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా కరీంనగర్ నే సెంటిమెంట్ గా భావిస్తారు. తెలంగాణ ఉద్యమంలోనూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ పలు కార్యక్రమాలను కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే తమకు కలిసి వచ్చిన కరీంనగర్ నుంచి బీసీ కథన భేరీ నిర్వహించి బీసీలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభను బీఆర్ఎస్ నేతలు ముందుగానే ప్లాన్ చేశారు. ఈ నెల 8న నిర్వహించాలని భావించినా ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉండడంతో 14కు వాయిదా వేశారు. అయితే సన్నాహక సమావేశాల్లోనూ బీఆర్ఎస్ లో భిన్న స్వరాలు వినిపించాయి. 14న భారీగా వివాహాలు ఉండడం, తెల్లవారితే 15 ఆగస్టు నేపథ్యంలో 14న కాకుండా మరో రోజు సభ నిర్వహిద్దామని కొందరు నేతలు ప్రస్తావించారు. అయితే ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. మళ్లీ పోస్ట్పోన్ చేస్తే బీసీల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారు. దీంతో 14నే సభను ఫిక్స్ చేశారు. కానీ మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహించేది నిర్ణయం కాలేదు. అయితే సన్నాహక సమావేశం తర్వాత బీసీల విషయంలో బీఆర్ఎస్ బాగా వెనకబడిపోయిందన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతల్లో వినిపించింది. ఇదే సమయంలో బయటి నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గకుండా జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బీసీల అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఈ విషయం ఎక్కడా అనొద్దు, చిన్న బాస్కు తెలిస్తే ఇక అంతే సంగతులు అంటూ కొందరు నేతలు చర్చించుకున్నారు. ఇదే అంశాన్ని ఇద్దరు పెద్ద లీడర్ల దగ్గర ప్రస్తావిస్తే నోటికి తాళం వేసుకోండి అంటూ వేలు చూపినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ బీసీ నినాదం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేసులో ఉండేందుకు కరీంనగర్ నుంచి సభలను ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత మిగతా జిల్లాల్లోనూ నిర్వహిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి బీసీ సభ బీఆర్ఎస్ కు బూస్టప్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.